ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం జాతీయ ఉద్యమం గాంధీ దశలో భాగంగా మరి జలియన్ వాలాబాగ్ మారణకాండ అనేటువంటిది ఏ విధంగా జరిగింది, మరి భారతీయ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటన చెప్పుకుంటుంది. అసలు ఇది జరగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, మొట్టమొదటిసారిగా రౌలట్ చట్టం అనేటువంటిది అమలుకు వచ్చింది. మరి ముఖ్యంగా రౌలట్ చట్టం అనేటువంటిది ఏ విధంగా చేశారనేటువంటిది అంతకుముందు క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఈ రౌలట్ చట్టం అనేటువంటి దాని వల్ల భారతీయుల్లో స్వేచ్ఛ హక్కు హరించడం అనేటువంటిది జరిగింది. స్వేచ్ఛ హక్కును హరించలేయడం, అదేవిధంగా దీన్ని హెబియస్ కార్పస్ రిట్ ద్వారా మరి కోర్టుల్లో సవాల్ చేయొచ్చు. అదేవిధంగా స్వేచ్ఛ హక్కుని హరించివేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా అనుమానితులకు కూడా తెలియకుండా, ఆధారం లేకుండా కూడా అరెస్ట్ చేయడం అనేటువంటి ఉంటుంది. అంటే నిర్బంధించడం, బలవంతంగా నిర్బంధించడం అనేటువంటి ఉంటుంది. దీనివల్ల కూడా చాలా నష్టపోవడం జరిగింది భారతీయులు. ముఖ్యంగా ఇది మరి ఎప్పటి నుంచి అమలుకి వచ్చినటువంటి బిట్ చాలా సార్లు ఎగ్జామినేషన్ అడిగారు. 1919 ఏప్రిల్ 6న ఇది అమలుకి రావడం జరిగింది. అందుకోసం గాంధీ గారు దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా జరుపుకోవడం అనేటువంటి జరిగింది. ప్రార్థన గౌరవభంగ దినం అనేటువంటిది జరుపుకుంటారు. 19 ఏప్రిల్ 6న ఈ యొక్క ప్రార్థన గౌరవభంగ దినంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అనేటువంటిది తెలిస్తేనే వీటిని ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. రౌలట్ చట్టం అమలుకు వచ్చినటువంటి తేదీ కాబట్టి 1919 ఏప్రిల్ 6 ప్రార్థన గౌరవభంగ దినంగా జరుపుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రౌలట్ చట్టం అమలుకు వచ్చిన తర్వాత మరి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. హర్తాళ్ చేయాలి. హర్తాళ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మరి ఉపయోగించినటువంటి ఏకైక వ్యక్తి జాతిపిత గాంధీజీ. ఇది చాలాసార్లు కూడా అడిగారు. హర్తాళ్ అనేటువంటి పదాన్ని ఎవరు ఉపయోగించారు అంటే, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి హాని కలిగించకుండా, సత్యాగ్రహం ద్వారా, నిరసన ద్వారా, మరి నిరాహార దీక్ష ద్వారా ఏదైనా సరే మనం సాధించుకోవచ్చు అనేటువంటి దీని యొక్క పరమ ఉద్దేశంగా మనం భావించవచ్చు. హర్తాళ్ చేయాలనేటువంటి ఆలోచన గాంధీజీ గారికి వచ్చింది. అదేవిధంగా 19 ఏప్రిల్ 6న ఈ సంఘటన జరిగిన తర్వాత మరి సత్యాగ్రహం అనేటువంటిది గాంధీజీ మొదలుపెట్టడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత మరి 19 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ అనేటువంటి చోటలో మరి భారతీయులు 400 పైన, అంటే 1000 మంది అయినా అక్కడ అటెండ్ కావడం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా అక్కడ మరి జనరల్ డైర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మారణకాండకు బాధ్యుడిగా చెప్పుకుంటారు. పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి అమృత్సర్, స్వర్ణ దేవాలయం ఉంది ఇండియాలో. అక్కడ మరి అమృత్సర్ అనేటువంటి ప్రాంతంలో జనరల్ డైర్ కాల్పులు జరపడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా 400 మంది మరణించడం అనేటువంటి జరిగింది. ఇది చాలా భారతీయ చరిత్రలో దుర్దినంగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజుల్లో మరి అప్పుడే వెంటనే సెకండ్లోనే రవీంద్రనాథ్ గారు స్పందించడం అనేటువంటి జరిగింది. కొన్ని బిరుదులు అతనికి ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ బిరుదులు మాకు అవసరం లేదు, మరి ఆ బిరుదులు ఏంటి అనేటువంటిది కూడా ఎగ్జామినేషన్ అడుగుతున్నారు. నైట్హుడ్ అండ్ సర్ 2 బిరుదులు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదుల్ని పరిత్యజించడం అంటే వదిలివేయడం, మాకు అవసరం లేదు, మీరు చేసేటువంటి ఈ యొక్క మారణకాండలకు నిరసనగా మీరు యొక్క ఈ బిరుదుల్ని మీకు ఇచ్చేస్తున్న నాకు అవసరం లేదు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ డేట్, రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ అనేటువంటి బిరుదులు ఏ సంఘటనకు ఆధారంగా దాన్ని వదిలివేయడం, పరిచయించడం అనేటువంటి జరిగింది అనేటువంటి బిట్ రావడం జరిగింది. కాబట్టి జలియన్ వాలాబాగ్ మారణకాండం మరి నిరసనగా అతను ఈ యొక్క నైట్హుడ్ అనేటువంటి బిరుదును పరిచయించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా సర్ బిరుదును కూడా పరిచయించడం అనేటువంటిది జరిగింది. మరి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన మీద, అంటే మారణకాండ జరిగినటువంటి సంఘటన మీద కమిషన్ విధించారు. కమిషన్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఏంటి ఆ కమిషన్ పేరేంటి అనేటువంటి కూడా బిట్ అడిగారు. అంటర్ అనేటువంటి బ్రిటిష్ సంబంధించినటువంటి వ్యక్తితోటి అంటర్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి ముఖ్యంగా అంటర్ కమిషన్ అనేటువంటిది ఏ విధమైనటువంటి నివేదిక ఇచ్చింది అనేటువంటి దాన్ని కూడా మీకు వచ్చినాయి. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగింది, ఏ విధంగా మరి వాళ్ళు మరి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఏ విధంగా పరిగణించడం అనేటువంటి జరిగినటువంటి దాని మీదనే ఈ యొక్క అంటర్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అయితే మేజర్గా ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీజీ జాతీయోద్యమంలో స్వదేశీ చిహ్నంగా దేనిని ఎంచుకున్నారనేటువంటి బిట్ రావడం అనేటువంటి జరుగుతుంది. చాలా ఎగ్జామ్ అడిగారు.
శాఖ అనేటువంటిది మరి ఇక్కడ ఆన్సర్ గా ఉంది. అదేవిధంగా 1906లో అంటే జాతీయోద్యమం జరుగుతున్నటువంటి తరుణంలో మతతత్వ సంస్థలు కూడా ఏర్పాటు జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో ముఖ్యంగా ముస్లిం భూస్వాములు నవాబులు కలిసి ఒక మతతత్వ సంస్థను ఏర్పాటు చేశారు. అదే ముస్లిం లీగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ముస్లిం లీగ్ ఏర్పాటైనటువంటి సంవత్సరం ఏది అనేటువంటి బిట్ వస్తుంది. 1906తో పాటు మరి ఏ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు అనేటువంటిది అడుగుతున్నారు. ఢాకా అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అసలు దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకోసం భారతదేశంలో 1909లో ముస్లింలకు విధానసభలో ప్రత్యేకమైనటువంటి స్థానాలు కేటాయించడం జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటివి ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ యొక్క ముస్లిం లీగ్కే దక్కిందని మనం చెప్పొచ్చు. ఈ ముస్లిం లీగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మరి ఖిలాఫత్ ఆల్ ఇండియా ఖిలాఫత్ డే అనేటువంటిది ఒకటి జరిగింది భారతీయ చరిత్రలో. దీనికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మొత్తం కూడా మరి ఒక మత పెద్దలు అనేటువంటి వాళ్ళు టర్కీలో ఉన్నారు. ఇక్కడ టర్కీ సుల్తాన్ని ఏమని పిలుస్తారంటే ఖలీఫా అని పిలుస్తారు. ఖలీఫా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఏ సుల్తాన్ ఖలీఫా అని పిలుస్తారు అనేటువంటి బిట్ రావడం జరిగింది. టర్కీ సుల్తాన్ని ఖలీఫా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కాబట్టి ఈ టర్కీ సుల్తాన్ 1920లో ఎవరున్నారు అనేటువంటి బిట్ అడుగుతుంది. సమకాలీన అంశాల మీద బిట్లు వస్తున్నాయి. భారతీయ చరిత్ర మరి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఆకట్టుకున్నది అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే 1920 ఆ ప్రాంతంలో ఇక్కడ టర్కీ జాతికి అయినటువంటి ముస్తఫా కెమెల్ పాషా అనేటువంటి వారు ఉన్నారు. కెమెల్ అంటే గణిత శాస్త్రంలో మంచి మేధావిని కెమెల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇతను చాలా మంది గణిత శాస్త్రంలో అపారమైనటువంటి మరి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. మనం టర్కీ సుల్తాన్ని మరి ఖలీఫా అని పిలుస్తారని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఈ యొక్క ఖలీఫా పదవిని ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు రద్దు చేశారు. ఈ రద్దు చేయడం వల్ల ఏం జరిగిందంటే చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. వీళ్ళందరూ కూడా కలిసి మేము కూడా ఖలీఫా ఉద్యమం అనేటువంటిది మేము కూడా చేస్తాం, మాకు సహకరించండి అని గాంధీజీ దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. మరి ఆగా ఖాన్ కావచ్చు, అదేవిధంగా షౌకత్ అలీ కావచ్చు, మహమ్మద్ అలీ జిన్నా కావచ్చు, వీళ్ళందరూ కలిసి గాంధీజీ గారి దగ్గరకు వచ్చేసి మాకు మద్దతు ఇవ్వండి, మీకు మేము స్వాతంత్రం కోసం మీ తరపున మేము కూడా నిరాకరించాం, సత్యాగ్రహాలు మేము కూడా చేస్తాం అనేటువంటి విషయాల్లో మరి రాజీ పడడం అంటే కలిసిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జలియన్ వాలాబాగ్ మారణకాండకు మరి ఆధారం ఏంటంటే రౌలట్ చట్టం అమలు. రౌలట్ చట్టం ఏ విధంగా అమలు చేశారనేటువంటిది బిట్ రావడం అనేటువంటిది జరిగింది. ముందే చెప్పారు 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టం అమలులోకి వచ్చింది. కాబట్టి ప్రార్థన గౌరవబంధ దినంగా జరుపుకుంటారు ఇండియన్ హిస్టరీలో. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 1919 ఏప్రిల్ 6న ఇది జరిగితే అదేవిధంగా హర్తాల్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వరల్డ్ వైడ్ గా అసలు ఈ యొక్క పదాన్ని ఉపయోగించినటువంటి ఏకైక వ్యక్తి జాతిపిత గాంధీజీ. ఈ బిట్ కూడా అడిగారు. అదేవిధంగా హర్తాల్ అనేటువంటిది ఏంటంటే ముఖ్యంగా సత్యాగ్రహం చేయడం, అదేవిధంగా నిరసన తెలియజేయడం, అహింస ద్వారా ఏదైనా సరే మనం సాధించవచ్చు అనేటువంటిదే ముఖ్యంగా ఈ యొక్క హర్తాల్ యొక్క పదవి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా గాంధీజీ మరి ఏ విధంగా దీంట్లో సక్సెస్ అయింది అనేటువంటి విషయానికి వస్తే 19 ఏప్రిల్ 11 ఎందుకు ఈ కాల్పులు జరిగినాయి అనేటువంటి విషయం మనం పరిశీలన చేసినట్టయితే ఈజీగా 1920-21లోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ జలియన్ వాలాబాగ్లో వీళ్ళందరూ కూడా సమావేశం అయ్యారు. వీళ్ళంతా కూడా అహింసావాదులే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దీని మీద మనం దాడి చేసినట్లయితే ఈజీగా మన యొక్క ఉద్యమాన్ని అణిచివేయవచ్చు అనేటువంటిది ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అనే పదాలను మనం చెప్పుకోవచ్చు. మేజర్ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ మరి పరిత్యజించినటువంటి బిరుదులు ఏంటి అనేటువంటి బిట్ కంపల్సరీ వస్తుంది. నైట్హుడ్, సర్ అనేటువంటి 2 బిరుదులు ఉన్నాయి. అదేవిధంగా 2 బిరుదులు కూడా అతను వదిలివేయడం అనేటువంటి జరిగింది. ఇది ఏ ప్రాంతంలో జరిగింది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అమృత్సర్ జరిగింది. అదేవిధంగా డేట్ కూడా అడగడం అనేటువంటి జరుగుతుంది. 19 ఏప్రిల్ 13న మరి ఆ యొక్క సంఘటన జరిగింది. ఆ సంఘటనకు బాధ్యుడు ఎవరు, జనరల్ బొడ్డయ్యర్ అనేటువంటి వ్యక్తి దానికి పూర్తి కారణంగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ మారణకాండపై మరి జరిగింది కాబట్టి దీని మీద ఏ కమిషన్ విధించాలనేటువంటి గ్రూపులు అడిగారు. అంటర్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇదంతా కూడా మేజర్ గా మరి ముఖ్యమైనటువంటి బిట్స్ గా మనం అనుకోవచ్చు. అదేవిధంగా 1915లో ఒక సంఘటన జరిగింది. హిందూ మహాసభ అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి ఘనత అంటే వారణాసిలో అంటే బెనారస్
మదన్ మోహన్ మాలవ్య అనేటువంటి వారు దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దీని గురించి ఏం చెప్తున్నానంటే గాంధీజీ చనిపోవడం అనేటువంటిది 1948లో జరిగింది. మరి హిందూ మహాసభలో సభ్యుడైనటువంటి గాడ్సే దానికి బాధ్యత ఉంటాడు కాబట్టి దీని గురించి ముందు క్లాసులో చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మేజర్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రవల చట్టం యొక్క విశిష్టత ఏంటి అనేటువంటి విషయానికి వస్తే భారతీయులు ఇబ్బంది పెట్టాలి ఫస్ట్ పాయింట్. అదేవిధంగా ఉగ్రవాది అనేటువంటి నెపంతో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరగాలి. అనుమానితులు కూడా తెలియకుండా అరెస్టు నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛ హక్కుని మనం భంగపరచాల్సిన అవసరం ఉంది అనేటువంటి దాని మీదనే ఎక్కువగా దృష్టి పెట్టడం అనేటువంటి జరిగింది. ఈ టాపిక్ లో మేజర్ గా ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే రవల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మరి ఏ విధమైనటువంటి విషయాలు మరి భారతదేశంలో భారత చరిత్రలో ముఖ్యమైనటువంటి పరిణామాలు జరిగినటువంటి విషయాన్ని వస్తే ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు రవల చట్టాన్ని అమలు చేసిన తర్వాత భారతదేశంలో ఎటువంటి విషయాలు మరి జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు. రవల చట్టం అమలు కోసం చాలా సత్యాగ్రహాలు జరిగాయి, అర్థాలు జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేజర్ గా జలియన్ వాలాబాగ్ మారణకాండకు మరి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా అణిచివేయాలి, ఇక్కడ జలియన్ వాలాబాగ్ అనేటువంటి తోట ప్రాంతంలో 1000 మంది దాకా మరి అక్కడ మీటింగ్ పెట్టుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి దాని మీద మనం ఈజీగా ఆందోళన చేపట్టినట్టు ఆందోళన చేసినట్టు ఈజీగా క్యాచ్ చేయొచ్చు, ఆ యొక్క సత్యాగ్రహాన్ని మనం అణిచివేయవచ్చు, వీళ్ళు భయపడతారు అనేటువంటి దాని మీదనే బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. మేజర్ గుర్తుపెట్టుకోవాలి, ఏదో బిట్ అయితే గుర్తుపెట్టుకోకుండా విషయం యొక్క మేజర్ ఏదంటే కంటెంట్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా దాన్ని క్యాచ్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేగాని బిట్ టైప్ కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రవల చట్టం అమల్లోకి వచ్చినటువంటి డేట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని ముందు చెప్పారు. 19 ఏప్రిల్. దీన్ని ఏ దినంగా జరుపుకుంటారు? ప్రార్థన గౌరవ దినం. అంటే ఏంటి, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ప్రార్థిస్తున్నా కానీ మా యొక్క గౌరవాన్ని వీళ్ళు భంగపరిచారనేటువంటి మీనింగ్ వస్తుంది. అదేవిధంగా మేజర్గా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్రాంతానికి